భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప కళ్యాణ సంప్రదాయం. అన్ని చోట్లల్లో ఇదే విధమైనటువంటి కళ్యాణం ఉండాలి అనేటువంటి నియమం లేదు. తిరుమలలో ఒక రకంగా కళ్యాణం జరుగుతుంది, ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది, సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది. కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆచారాలు తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం, ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో, ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేంచేపు చేయటం అనంటే, మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారములుగా చేస్తాం. స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే. పాద్యం ఇస్తాం, పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అనంటే. స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్లు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అనంటే ఒక మానవ మాతృనికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం. ఎదురుగా ఏం చేస్తున్నారు, అందరూ ఆ సీతమ్మ వారిని సేవించుకోవచ్చు. అర్చక స్వాములు అన్ని వైపులా ఉండేటువంటి భక్తులకి సీతమ్మ వారిని దర్శింపజేస్తారు. కానీ అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు. ఇప్పుడు సేవించండి. అమ్మవారు తూర్పు వైపు తిరిగి ఉన్నారు. అలాగా ప్రదక్షిణంగా వస్తారు అన్ని వైపులకి, తూర్పు, దక్షిణం, కడవల, ఉత్తరం అన్ని వైపులా అమ్మవారు అలా ప్రదక్షిణంగా వచ్చి ఎదురుగా వేంచేపు చేస్తారు. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్ళారు సీతమ్మ గారు. ఆ సీతమ్మ దృష్టి మన మీద పడితే చాలు. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఎదుర్కోల్లో, సీతమ్మ దృష్టి దయా కటాక్షం అని అంటారు. అపాంగా భూయాంశ యదుపరి పరం బ్రహ్మ తదభూతి అమీ యత్రద్విత్రాహ శతమఖాదిస్తదధరాతి అంటారు. అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీదైతే పడిందో ఎక్కువగా పడితే ఆయన పరమాత్మ అయిపోయాడు. అది తక్కువగా పడేటప్పటికీ ఇంద్రుడు హరుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడిగా అయిపోయాడు. కనుక అమ్మవారి కటాక్షము ఎవరి మీదైతే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు. ఏదో ముక్తాపత్ర హరిగణాత్కారి మౌళిర్మనుష్య దృత్యంతావడస్తో నగణయతి నతాన్ యక్షోణిపాలాన్ అంటారు. అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటాడంటే ఏనుగు మీద కూర్చొని పైన అంబారీలో కూర్చొని ఆయన అలాగ ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటాడు. ఆయన అందరి వైపు అలా గర్వంగా చూస్తూ ఉంటాడు. అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నవాడు ఆ పంక్తిలో ఉండి ఆయన పల్లికిలిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు. అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట, అంటే బాగా పడలా. శ్రీమన్ మంద కటాక్ష, మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు. మంద కటాక్ష లబ్ధ విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరం, బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట. అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని. అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అని అంటే విష్ణుమూర్తి. అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరు ఉన్నది,
శ్రియశ్రీహి శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి అంటున్నారు. అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు. అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది. అంటే అది కదా, అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఒకణ్ణి కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు. ఎవరాయన అంటే శ్రియశ్రీహి, లక్ష్మికే లక్ష్మిట ఆయన. అలాగే కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కహ, అంటే లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడు ఎవడో ఆయన పరమాత్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట. క్షీర సముద్రరాజ తనయ, సముద్రం నుండి పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది, నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. కానీ ఎవ్వరి మెడలోనూ ఆవిడ దండ వేయలేదు, విష్ణుమూర్తి మెడలో దండ వేసింది. అంతే, ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు. కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ వేంచేసి ఉన్నది. 2 చేతుల్లోనూ 2 కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది. నూతన వధువుగా సీతమ్మ వారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేంచేపు చేయబడుతూ ఉన్నది. అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మన అందరి మీద పడడానికై అర్చక స్వాములు అందరి వైపు అలాగ చూపిస్తూ వచ్చారు. ఎలాగైతే మేనమామలు ఒక బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలను తీసుకొస్తారో అలాగే అర్చక స్వాములే అన్నీ కూడా అన్నమాట. అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమ శాస్త్రం చెప్తున్నది. స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చక స్వామి తండ్రిగా అయిపోవాలట. అంటే ఒక తల్లిగా, ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగా భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి. స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట. అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుందన్నమాట. అలాగా అర్చక స్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా, లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా, ఈ హారం బాగోలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలాగా హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చకుడు అలంకారం చేస్తాడు. అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అంటే ఒక భార్యలాగా ఉండాలి. స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అంటే మంత్రిలాగా ఉండాలట. రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళకూడదు, ఈ వైపు ఉంటే బాగుంటుంది, ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా. అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చక స్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట. ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చక స్వాములు చేస్తూ తమ భావనలో వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాలు లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు. మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే వరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగా అందరినీ చుడుతూ అలాగ అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు. స్వామివారి ఎదురుగా సీతమ్మ వారు చేరారు. అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది. ఉద్వాహము అనంటే కళ్యాణము అని అర్థం. శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. శ్రీయోద్వాహము అనంటే లక్ష్మీదేవి యొక్క కళ్యాణము. అలాగే శ్రీయోద్వాహం కాగానే ఇప్పుడు కన్యాభరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యాభరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యామృణీర్థమిత్యష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా
तान् विष्णोर्नगं विष्णोर्रामसीद्वाभ्यां मन्त्राभ्यां कन्यादातृसमीपं गत्वा ॐ विष्णोर्नगं वीर्याणि प्रमोदय्यः पार्थिवानि ममेरजागोऽसियो अस्कभागदुत्तरगो सहस्रं विदग्रवाणस्ते दोरुगायो विष्णोररागमसि विष्णो पृष्ठमसि विष्णोऽस्म्यत्रे स्था विष्णोऽस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा ఒక 8 మంది 8 దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం. అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే 8 దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుక్కురావడానికి పంపించాలి అని. నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్న సంప్రదాయకంగా ఆ పని చేస్తారు. కాశీ యాత్ర చేసినట్లు అన్నమాట. మనకు కాశీ యాత్ర కూడా చేస్తారు కదా. ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి ఆయన వెళుతున్నట్లుగాను, బావమరిదో లేకపోతే మామగారో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పినట్లు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే 8 దిక్కులకి 8 మంది వైష్ణవులను పంపించడం.